ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చటలా మస్తుగానో ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. మున్సిపాలిటీ ఎలక్షన్లు 11వ తారీఖు నాడే కదా, అంటే ఇంకో 3-4 రోజులు ఉన్నది. ఇక రాజకీయ పార్టీలు ఊర్లల్ల ప్రచారాలు జోరుగా చేస్తాన్నాయి. జనం కాడికి పోయి అసలు 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనకు 2 ఏళ్ల షెయి పార్టీ పాలన ఎట్లున్నదో చెప్పుకుంటా ఓట్లు అడుగుతుర్రు. అసలు ఈ ప్రచారంలా ఏ మున్సిపాలిటీకి ఓ గులాబీ జాతనే కనబడుతుంది. అగో సమరానికి సై అని ఉరుకు, రాష్ట్రాన్నే ముందుకు నడుపు. సమరానికి సై అని ఉరుకు, రాష్ట్రాన్నే ముందుకు నడుపు. టీఆర్ఎస్ కార్యకర్తవై కేసీఆర్ అడుగు జాడవై. టీఆర్ఎస్ కార్యకర్తవై కేసీఆర్ అడుగు జాడవై. వారెవ్వా, అసలు ఈ తాప మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా గులాబీ పార్టీ ధూమ్ధాం చేసుడు ఖాయమల్లో ఇక బీఆర్ఎస్ లీడర్ల ప్రచారాలు గట్లున్నాయి. మరి గులాబీ సైన్యం ర్యాలీలు తీస్తున్నాయి. రోడ్ షోలు, మీటింగ్లు, జనంతోని మాట ముచ్చట్లు ఏ మున్సిపాలిటీకి ఓ ఇగో గిట్లనే కనబడుతున్నాయి. రెండేండ్ల సంధి ఎంత గోసపడ్డది, ఎట్లా మోసమైందో లీడర్లు జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తారు. కేసీఆర్ సార్ పాలనకు రేవంత్ సార్ పాలనకు నడుమ ఉన్న ఫరక్ ఎట్లున్నదో జనంతోనే చెప్పిస్తారు. కామారెడ్డి జిల్లాల రామన్న ఓట్ల ప్రచారంలో పాలు పంచుకున్నాడోలా జనంతోని కలిసిపోయి రేవంత్ సార్ కు ఎట్లా బుద్ధి చెప్పాలనో జనాలకు వివరంగా చెప్పిండు. 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కదా, మున్సిపల్ ఎలక్షన్. అందులో బాన్స్వాడోళ్ళకి ఏం చెప్పంటే 4000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ 4000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిండు. కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకొని, కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. అట్లాగే నెలకు 2,500 మహిళలకు ఇస్తాన్నారు కదా మహాలక్ష్మి అని, ఆ 2,500 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయింది. కానీ బతుకమ్మ సీర తీసుకున్న వాళ్ళందరూ ఏ గుర్తు కోటేయాలి? కోన్సీ నిషానే మరి. ఒక పంతులు గారు చెప్పిండు, నాకైతే తెలియదు, పెద్ద మనిషి చెప్పిండు, మీ అందరికి బాన్స్వాడలోకి చెప్పిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు పంతులు గారు. ఇప్పుడు మీరు ఎల్లుండి 11 తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేసినందుకు పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి. మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది, చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది, మిమ్మల్ని మంచిగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది. పంతులు గారు చెప్పిండు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు. ఆయన ఏమి చెప్పిండంటే 11 తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నాకైతే తెలియదు. మళ్ళా కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా లేదు అన్నట్టు. ఇగో గిడ హరీష్ అన్న కూడా ఉన్నాడు కదా, అన్న ఏమంటుండో ఈనుర్రి. ఒక్కటైతే చేసిండు అక్క రేవంత్ రెడ్డి. ఆయన వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధర ఆకాశానికి. ఇది మాత్రం చేసింది, చేయలేదు. అది భూముల ధరలు పాతాళానికి పోయినాయి, బంగారం ధర మాత్రం ఆకాశానికి. ఇంతకు మించి ఏమైనా చేసిందని నాకు చెప్పుర్రు. మీరు ఆలోచన చేయండి. మరి బీజేపీ కూడా వస్తుండే అడ్మిట్లా, వానికి అసలు ఎందుకు ఓటేయాలి? ఏం చేసింది బీజేపీ అని నేను అడుగుతున్నా అల్లాపూర్లో మిమ్మల్ని. ఏమన్నా బీజేపీ వాళ్ళు మనకు చేసిన పని, మీకు చేసిన సేవ ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదు. ఆడ ఎంత మంచి గుడి కట్టిండు. గజ్వేల్ల రామాలయం కట్టిండు, శివాలయం కట్టిండు, తూప్రాన్ల మా పోషమ్మ తల్లి గుడి కట్టిండు. ఎన్ని చేసిండు కేసీఆర్ గారు. ఈ బీజేపీ వాళ్ళు ఉత్తగానే మాయ మాటలు చెప్పుడు తప్ప ఏమన్నా పని జరిగిందా? నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమయ్యా 4,000 పింఛన్ ఏది మా అవ్వాతాతల్లో అడిగిన.
ఏదయ్యా మా అక్క చెల్లెలకు 2500 అని అడిగిన, నీ తులం బంగారం ఏడవైంది అని అడిగిన. అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమయ్యా హరీశ్రావు బాగా తిడుతున్నావు నన్ను, నీ లాగులో తొండలు జొరగొడతా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే భాషన అమ్మాయిది? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కాదమ్మా. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను పట్టుకొని నీకంటే 20 ఏళ్ళు వయసులో పెద్దోడు ఆయన పట్టుకొని నీ పేగులుడ వీక్తా, నీ కండ్ల గుడ్లుడ వీక్తా, నీ లాగులో తొండలు ఇదే ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది. ఇన్నరా నిజం చెప్తున్నా, బీఆర్ఎస్ లీడర్ల స్పీచ్లకు జనం సపోర్ట్లు కొట్టి హిమ్మతిస్తుర్రోలా అంత బరాబరే గాని మరి షెయి పార్టీ లీడర్లు పువ్వు పార్టీలు ప్రచారం చేస్తలేరా? వాళ్ళను చూయిస్తలేరేంది అంటారా ఏంది? వాళ్ళు కూడా ప్రచారం చేస్తాండ్లు, కానీ జనంలోకి పోదామని దడుచుకుంటుర్రులా. షెయి పార్టీ లీడర్లు ఓట్లు అడిగేదందుకు పోతుంటే 6 గ్యారంటీలు ఏమాయే, తులం బంగారం ఎటువాయే అని గట్టిగా నిలదీస్తాండ్లు. ఇక వాళ్ళ భయానికే ప్రచారం అంటేనే వెనక ముందైతుర్రట. ఇటు పువ్వు పార్టీ లీడర్లది కూడా గదే పరిస్థితి. పాపం ఎంత పెద్ద లీడర్ వచ్చి స్పీచ్లు ఇచ్చినా ఈనుడే లేదు. ఓట్లప్పుడు మీరు చెప్పిన ముచ్చట్లు ఏమాయే అని గట్టిగా అడుగుతుర్రు. అయితే హైదరాబాద్ నాంపల్లిలా ఫోరెన్సిక్ ల్యాబ్ ఉన్నది. అందులో ఇంపార్టెంట్ ఫైళ్ళు ఉంటాయి. ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పట్లో బయటపడ్డ ఓటుకు నోటు కేసు ఉన్నది చూడు, ఆ కేసు ఆధారాలు కూడా అందులోనే ఉన్నాయి. అంటే అంతటి ఇంపార్టెంట్ ల్యాబ్ అన్నట్టు. అయితే ఆ బంగ్లాకు మంటలు అంటుకున్నాయి కాదోళ్ళ, ఫైళ్ళు గీళ్ళు కాలిపోయినాయట. భారీ మరి గట్లెట్ల నాంపల్లిలున్న ఫోరెన్సిక్ ల్యాబ్ పరిస్థితి చూడు రోల్లా. మంటలు వెళ్ళినాయి. లోపల కరెంటు తీగల ఫీజులు ఎటమటం చేసినాయి అట. అంటే షార్ట్ సర్క్యూట్ అంటారు చూడు, గదైందట. అందుకే గిట్లా మంటలెళ్ళినాయి అట. పొద్దుగాల 10:30 మంటలెళ్ళినాయట. 10:30 ఆఫీస్ బాయ్ ఒక్కడే వచ్చిండట. అప్పటికి అందులో కొలువులు చేసేటోళ్ళు ఇంకా డ్యూటీకి కూడా రాలేదట. వాళ్ళు రాక మునిపే షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక నయం అనుకోవాలి. ఇక 4-5 ఫైర్ ఇంజన్లతోని ఆర్పే ఉపాయం చేసిరు గాని చాలా ఇంపార్టెంట్ ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ప్రింటర్లు, గింటర్లు ఖాళీ బూడిదైపోయినాయట. నోళ్ళ పరిధిలోని స్టేట్ ఎఫెక్చువల్ బిల్డింగ్ లో సుమారు 10-10:30 ప్రాంతంలో అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి there were hardly 3-4 people. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఎవాక్యుయేట్ అయ్యారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే అయిందని పోలీసులు, ఫైర్ ఇంజన్ ఆఫీసర్లు అంటుర్రు. కానీ ఇంకో దిక్కు గిట్లా ఉన్నట్టుండి గట్టెట్ల మంటలెత్తాయి? ఇంపార్టెంట్ ఫైళ్లు ఉన్న అంతస్తులే ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చాలా మందికి అనుమానం కొడుతుంది. ఎందుకంటే ఇదే అంతస్తులా అప్పట్లో ఓటుకు నోటు కేసుండే చూడు. అయ్యో మన వాళ్ళు బ్రీఫ్ ఉడిమి అని చంద్రాల్ సార్ అనలేదా? రేవంత్ సార్ ఏమో మూట పట్టుకోనే గా కేసు ఫైళ్లు, వాయిస్ రికార్డింగ్లు కూడా ప్రభుత్వం వచ్చినాక ఎన్ని సర్కార్ కొలువులు ఇచ్చిందోలా మీరే చెప్పుర్రి. ఏడాదికి 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పట్టు అని 200 నౌకర్లు కూడా ఇయ్యలేదని ఊరు వాడ చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఇంకో దిక్కు రేవంత్ సార్ ఏమో 70,000 నౌకర్లు ఇచ్చినా బస్తీ మెస్సావాలా అంటుండు. మరి నిజంగా 70,000 నౌకర్లు ఇచ్చిండా? సారు సవాలుకు రెడీయా? నిరుద్యోగులు ఏమంటుర్రు? ఏంది కథ అరుచుకుందాం పారి. ఫస్ట్ రేవంత్ సార్ మాటలేనుర్రి, అటెన్క మాట్లాడదాం గాని మనం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. 70,000 నౌకర్లు ఇచ్చిండట, ఇయ్యలేదని రుజువు చేస్తే తలకాయ నరుక్కుంటాడట. సార్ నిజంగానే తలకాయ నరుక్కుంటాడా ఏందని మస్తు భయమైతుందోల్లా. ఎందుకు భయమైతుందంటే ఇగో ఈ నిరుద్యోగుల మాటినుర్రి మీరే. సీఎం రేవంత్ రెడ్డి గారికైనా, ఆ మంత్రివర్గారికైనా, మిగతా అందరికైనా సరే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు చెప్పేట్లుంటది అంటే ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 60,000 అంటారు, ఒకళ్ళు 70,000 అంటారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు.
10 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ అని పెడతారు, దాని గురించి ఏం చెప్పరు. ఏంటంటే ఇక్కడ రాజకీయ పోస్టులు ఖాళీ అవుతున్నాయని ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం భర్తీ కావట్లేదు. వీళ్ళంతా నిరుద్యోగులను వాడుకొని వీళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పదవులు మూసుకొని నిరుద్యోగం చేసి మాట్లాడట్లేదు. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాదిరిగా నేను డేటు మంత్ ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడికి వెళ్ళానని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడిచ్చారు. టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి. అది సంగతి. రేవంత్ సారు ఈయనవా సారు నిరుద్యోగులు ఏమంటుర్రు? వీళ్ళే సారు పరీక్షలు రాసేది, కొలువుల కోసం తనలాడేది వీళ్ళే చెప్తురు కదా సారు. 70,000 నౌకర్లిస్తే మేము గిట్ల బజార్లు ఎందుకు పడతామని వాళ్ళతోనట సవాల్కు రెడీయా సారు. అయినా వీళ్ళతోని వాళ్ళతోని ఎందుకు సారు చర్చలు? డైరెక్ట్ నిరుద్యోగులతోనే చర్చ పెట్టుకుంటే మీ మాటలు నిజమో నిరుద్యోగులు చెప్పేదో వాస్తవమో అర్థమవుతుంది కదా సారు. అడ్రస్ కూడా పంపుతున్నారు సారు గూగుల్ మ్యాప్ లా మీరు తొవ్వ తప్పకుండా. ఎందుకంటే మొన్ననే మీరు అశోక్ నగర్ తొవ్వ తప్పి ఇంకో తొవ్వలకి వెళ్ళి పోతురు కదా. వీళ్ళ తొవ్వ మీరు మర్చిపోయినట్టున్నది. అందుకే ఈ తాప మాత్రం కరెక్ట్గా వీళ్ళు చెప్పిన కాడికి ఓరిసారు. లేకుంటే వీళ్ళనన్నా పిలిపించుకొని 70,000 నౌకర్ల ముచ్చటేందో తేల్చురి సారు. అగర్సే మీరు గనక ఓడిపోతే 70,000 నౌకర్లు ఇయ్యలేదని వీళ్ళు రుజువు చేస్తే ఇక బీపీ పెంచుకోనో ఆవేశంలోనో నిజంగానే తలకే నరుక్కునుడు, పేగులు మెడలేసుకునుడు, బొక్కలు దండలు కట్టుకునుడు గిసొంటి పనులు మాత్రం చేయకురు సారు. చెప్పినట్టు నౌకర్లు ఇస్తే చాలు అని అంటురు సారు ఈ నిరుద్యోగులు. కాదు, టీచర్ అంటే ఎట్లుండాలి, ఎట్లా బడికి రావాలి? అసలు నన్ను అడిగితే పిల్లలు పెద్ద చదువులు చదవాలనన్నా, వాళ్ళ బుద్ధి జ్ఞానం పెరగాలనన్నా, వాళ్ళు జీవితంలో బాగుపడాలనన్నా అంతా టీచర్ల చేతుల్నే ఉంటుంది. వాళ్ళు ఎట్లా చెప్తే పిల్లలు గట్లింటారు. అసంటిది ఒక టీచర్ చేయబట్టి పిల్లలే ఆగమయ్యేటట్టున్నారు. అందుకే ఊరి జనాలు చిన్నపాటి సన్మానం చేసిర్రు. చూడురు మరి. ఆగో అమ్మలక్కలందరూ ఒక్కటై ఇయ్యరమైర దంచుతూనే ఉన్నారు కదా. ఎవరి మీద కోపమో ఇంకెవరి మీదనో తీస్తాన్లు అనుకునేరు. ఈ దెబ్బలు తినే మహానుభావుడు బడిపంతులే. నల్గొండ జిల్లా గోడకల్ల సర్కార్ బల్లే కొలువు ఎత్తాడు. టీచర్ అంటే పిల్లలకు పాఠాలు చెప్పాలి కదా. కానీ సార్వరు కుత్కెళ్దాక రాగొచ్చి క్లాస్ రూమ్ లో కూసుండట. ఆన్నే నిద్రపోతాడట. ఇక తాగిరమత్తుల్ని పిల్లల్ని కొట్టుడు, గలీజ్ మాటలనుడు, దిక్కుమల్ల కంతిరేషాలేసుడు గిదే పనట. ఎంత ఘోరం చెప్పు. గిదికేనా బడి పంతులైంది. ఇక ఈ తాగుబోతు టీచర్ వేషము ఊరి జనాలకి ఎరికైంది. అందరు ఒక్కటే తాగొచ్చిన సార్ను గీతీల్రా సన్మాన కార్యం పెట్టిర్రు. కాదు, బడి పంతులంటే పిల్లల జీవితాలే వాళ్ళ చేతులుంటాయి. ఇట్లా టీచర్లే తాగొచ్చి క్లాస్ రూమ్ లో కత్తే పిల్లల చదువులు ఏం కావాలి అంటే చేతులారా ఈ టీచర్లే వాళ్ళ బతుకును బుగ్గిపలు చేస్తురన్నట్టే కదా. గిట్లా వేస్తున్న టీచర్లకు ఎంత పెద్ద శిక్ష చేసినా తక్కువనే. గిసుంటోళ్ళు వేయబట్టే మంచి సార్లకు కూడా చెడ్డ పేరు రావట్టే. సర్కారు బడంటేనే జనాలు దూరం జరగబట్టే, పిల్లలు చదువులకు దూరం కాబట్టే. ఏందో ఏమో పో. ట్రాఫిక్ రూళ్లు పాటించుర్రి అని ట్రాఫిక్ పోలీసులు 1కి 10 మాటలు చెప్తారు. ఇక బండ్లను రోడ్డు మీదనే పార్కింగ్ చేస్తే ఏం చేస్తారు? ఫోటో కొడతారు, షెలాన్ రాస్తారు. లేకుంటే ఆ బండిని లావట్టి పోలీస్ టౌన్కు పట్టుకపోతారు. ఆగు గట్లనే చేసిర్రు ఒక ఊర్లే. కానీ ఆ బండి నూకుంటాడా? ఏం చేసిండో చూడురు మరి. ఆహా, ఏమన్నా సర్కస్ ఫీటా? ఇదేమన్నా సినిమా కోసం తీస్తురా? లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ సాహసం అనుకునేరు? కాదు, బండి మీద ఈయనకున్న పాయరం. ముచ్చటేందంటే ఈడు రోడ్డు మీద స్కూటర్ను పార్కింగ్ చేసిండోల్లా. అవసరమా? ఏడ జాగగానొస్తే గడ బండి పెట్టుడేందన్నట్టు అసలు. ఇక అంతల్నే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆ బండిని క్రేన్ తోని తీసి పోలీస్ టౌన్ కు పట్టుకుపోయే ఉపాయం చేసిర్రు. కానీ బండోడు ఊకుంటాడా?
నా బండిని ముడితే మంచిగుండది, నేను బండి మీదకి వెళ్ళి కదలని గట్లనే కూసున్నాడోల్లా. ఆగో బండిని దీత్తా అంటే కూడా బండితోనే నేను జత్తా అన్నట్టే ఎత్తాండు. పోలీసులు కూడా మనిషితోని కలిసే బండిని మీదికి లావట్టిర్రు. కాదు తప్పు చేసింది చాలక ఇంకా ఈ రుబాబులేందల్లా కథగాని అంతేనా కాదా? మరి బండి మీద గంత పాయరమున్నోడు ట్రాఫిక్ రూళ్ళు చక్కగా పాటించాలి కదా, కానీ పాటించడట. బండికి శాలాన్లు రాయొద్దట, పోలీస్ టౌన్ కు పట్టుకుపోవద్దట. గట్లున్నది వీని కథ. ఇప్పుడు దొంగల ముచ్చట చెప్పుకొని తీరాలే. వాళ్ళ పర్ఫార్మెన్స్ గట్లున్నది. మరి దొంగలంటే కత్తులతోని తుపాకులతోని బెదిరించి ఉన్నాయి లేని అన్ని దోసుకుపోతారు కదా. కానీ ఈ నడుమ దొంగలు గసొంటి ఎక్కువ పట్టుకుంటలేరు. కమ్మటి మాటలు తీయటి ముచ్చట్లతోని కొంపలు ముంచుతుర్రు. ఆగో గిట్లా ఈ దొంగలకు అగ్గి పెట్ట వాళ్ళ చేతులు ఎట్లొస్తున్నాయో అసలు. ఇగో ఖమ్మం జిల్లా విఎం బజార్ సెంటర్లో ఆచారి బంగారం దుకాణం ఉన్నది. పట్టబగడిగా ఒకడు వచ్చిండు, బంగారం బేరం చేసిండు. సేటు అటుకెళ్ళి పోగానే వీటి బంగారం ఎత్తుక ఓనే పోయిండు. అగో పాపం సేటు వాళ్ళ ఇంటామే చూడు దొంగ దొంగ అని అర్థం అంటే కూడా ఎట్లా వారిపోతుండో వీని కంతిరేషంకు నా వాడెత్తు. ఖమ్మం దొంగని కథ గట్లున్నదా? ఇక దుబ్బాక దొంగని కథ చూడుర్రి. వాని కండ్లల్లా కారం గొట్ట. పాపంకి పెద్దవన్నోళ్ళ ఈ దొంగోడు వచ్చిండు, మంచినీళ్ళు అడిగిండు. జర బ్యాగ్ దగ్గర పెట్టుకో అనుకుంటా తీయటి ముచ్చట్లు చెప్పుకుంటానే ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుంజిండు. కానీ వాడు ఊరోళ్ళకు దొరికిండు. అందరు కలిసి వాని ఈపు సాపు చేసిర్రు. మంచిగా అయింది, గట్లనే కావాలి. పాపం పెద్దవను గట్ల మాటలతోని మత్పరిచి గట్ల గోస ఉచ్చుకుంటాడా మరి. అయ్యో రంది పడకవా, రంది పడకు. అసలు ఏమైందో చెప్పు జరా. బ్యాగ్ తీసుకొని వచ్చిండు, తీసుకొని వచ్చి అమ్మాయి ఇది ఉంచుకో అన్నాడు. నాకు అద్దు అయ్యా ఇంట్లో ఏమన్నా ఉండగలరా, నాకు అద్దు అని నేను అన్నా. అనగానే ఏం చేసిండు, ఉంచుకో అమ్మ గిన్నె పెట్టి పూజ చేసేస్తామన్నాడు. నేను అట్లయినా అద్దు అయ్యా ఏమన్నా ఉండగలరా అని నేను అన్నా. ఇంత మీద పడ్డట్టు తెంపిండు అంతే. నా పుస్తకాలు తెంపుతుండు 4 తులాలే బిడ్డ, అబద్ధం ఎందుకు నాకు. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.